రాజ్ న్యూస్ ప్రేక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ప్రపంచంలో దసరా ఘనంగా ఎక్కడ జరుగుతుంది అంటే మొదట గుర్తొచ్చే పేరు మైసూరు. శతాబ్దాలుగా దసరా ఉత్సవాలను అంగరంగ వైభవంగా అంబరాన్ని తాకే సంబరాలతో నిర్వహించడం మైసూరు ప్యాలెస్ ప్రత్యేకత. 15వ శతాబ్దిలో ప్రారంభమైన దసరా ఉత్సవాలు అత్యాధునిక కాలంలో కూడా అవే సంప్రదాయాలు సంస్కృతులతో నిర్వహిస్తారు. 5 శతాబ్దాల చరిత్ర ఉన్న మైసూరు దసరా ఉత్సవాలపై స్పెషల్ ఫోకస్. మైసూరులోనే అంత ఘనంగా దసరా ఉత్సవాలను ఎందుకు జరుపుకుంటారు? దసరా రోజున చాముండేశ్వరి దేవి చేతిలో హతమైన మహిషాసురుడి పేరు నుంచే మైసూరు అని పేరు వచ్చిందని చెబుతారు. దసరా శరన్నవరాత్రుల్లో విజయదశమి అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణిస్తారు. మైసూరు దసరా ఉత్సవాలకు దేశం నలుమూలల నుండి కాకుండా విదేశీయులు సైతం పెద్ద ఎత్తున హాజరవుతారు. దసరా ఉత్సవాలు అనగానే గుర్తొచ్చే పేరు మైసూర్. దాదాపు 415 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఉత్సవాల్లో ప్రధాన ఆకర్షణ అమ్మవారి ఊరేగింపు. స్వర్ణ అంబారీలో చాముండీదేవి విగ్రహాన్ని మైసూర్ పురవీధుల గుండా ఊరేగిస్తారు. అయితే ఈ అంబారీ ప్రదర్శనలో వందలాది ఏనుగులు పాల్గొంటాయి. ఉత్సవ నిర్వాహకులు ఆ ఏనుగులకు మావటీలకు ప్రత్యేక అతిథి మర్యాదలు చేయడం విశేషం. నాగహోళే ప్రాంతాల్లో ఉండేటువంటి ఏనుగులను ఇందుకోసం ప్రత్యేకంగా తీసుకొస్తారు. ఆ ఏనుగులకు ప్రత్యేక శిక్షణ అందిస్తారు. వాటికి పూజలు చేస్తారు. మొదట్లో దసరా వేడుకలు 15వ శతాబ్దంలో విజయనగర రాజుల చేతుల మీదుగా ప్రారంభమయ్యాయి. అయితే తదనంతర కాలంలో విజయనగర సామ్రాజ్యం పతనమైపోయింది. అయితే మైసూరు రాజు వడయార్ దసరా వేడుకలను కొనసాగించారు. దసరాలోని 10 రోజులు మైసూరు ప్యాలెస్లో ఘనంగా జరుగుతాయి. మైసూరు ప్యాలెస్ ఈ రోజుల్లో కళ్ళు జిగేల్మనే దేదీప్య ಕಾಂತುಲతో వెలుగులేనుతుంది. ಈ ಬಾರಿ ದಸರಾ ಉದ್ಘಾಟನೆ ಮಾಡಬೇಕಾದ್ರೆ ಅದರ ಹಿಂದಿನ ಕಾರಣಗಳೇನು ಅಂತಕ್ಕನ್ನದರ ಬಗ್ಗೆ ಪ್ರಸ್ತಾಪ ಮಾಡಿದ್ದಾರೆ. ಬಾನು ಮುಸ್ತಾಕ್ ಅವರು ಹುಟ್ಟಿನಿಂದ ಮುಸ್ಲಿಂ ಮಹಿಳೆ ಆಗಿರಬಹುದು, ಆದರೆ ಅವರು ಮನುಷ್ಯರನ್ನ ಪ್ರೀತಿಸಬೇಕೆ ಹೊರತು ಧರ್ಮದ ಆಧಾರದ ಮೇಲೆ ಜಾತಿ ಆಧಾರದ ಮೇಲೆ ದ್ವೇಷಿಸಬಾರದು. మైసూర్లోని చాముండి కొండపై కొలువైన చాముండి ఆలయంలో రాజ దంపతులు అమ్మ చాముండేశ్వరికి ప్రత్యేక పూజలు చేయడంతో దసరా వేడుకలు ప్రారంభమవుతాయి. 10 రోజుల పాటు రోజుకొక్క రీతిలో వినూత్నంగా కొనసాగుతాయి. మైసూర్ దసరా ఉత్సవాల ప్రారంభంలో ఒక ప్రత్యేక దర్బార్ జరగడం తప్పనిసరి. 18వ శతాబ్దిలో కృష్ణంరాజు వడయార్ కాలం నుంచి ప్రత్యేక దర్బార్ నిర్వహిస్తున్నారు. రాజ దర్బార్కు రాజ కుటుంబంతో పాటు ప్రత్యేక ఆహ్వానితులు కూడా, అధికారులతో పాటు సాధారణ ప్రజలకు కూడా ఆహ్వానం అందుతుంది. నాటి నుంచి నేటి వరకు దర్బార్ నిర్వహిస్తూ ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఇక దసరా ఉత్సవాల్లో 9వ రోజు మహర్నవమి కూడా ఎంతో మంగళప్రదమైంది. ఆ రోజున రాజ ఖడ్గాన్ని పూజించి ఏనుగులపైన, ఒంటెలపైన, గుర్రాలపైన ఊరేగింపులు ప్రదర్శిస్తారు. దసరా ఉత్సవాల్లో 10వ రోజున విజయదశమి వేడుకలు అంబరాన్ని తాకుతాయి. విజయదశమి రోజు మైసూర్ నగరంలో నిర్వహించే ఉత్సవ ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. మైసూర్ ప్యాలెస్ ఆడంబరం, వైభవం, ఘనత, చరిత్ర అన్ని నగర వీధుల్లో జరిగే దశమి నాటి ఊరేగింపులు ప్రతిఫలిస్తాయి. దేశంలో ప్రతి ఇంట్లో పండగ శోభ నెలకొంది. కరోనా నిబంధనలు పాటిస్తూ నవరాత్రి ఉత్సవాలను రంగరంగ వైభవంగా నిర్వహించారు అప్పట్లో. మైసూర్లో దసరా ఉత్సవాలు కూడా అట్టహాసంగా జరిగాయి. మైసూర్ రాజవంశీయుల ఇష్టదైవం చాముండేశ్వరి దేవి ఆలయంలో 415వ దసరా వేడుకలను ఘనంగా నిర్వహించారు. 2025 సెప్టెంబర్ 22న ప్రారంభమైన వేడుకలు 2025 అక్టోబర్ 12న ముగుస్తాయి. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన దసరా ఉత్సవాలను ప్రతి ఏటా నిర్వహిస్తున్న ఏటికేడు వాటి ప్రాధాన్యత పెరుగుతూనే వస్తోంది. ನಾವು ಪರಸ್ಪರ ಪ್ರೀತಿಯಿಂದ ಇರಬೇಕು ಹೊರತು ಪರಸ್ಪರ ದ್ವೇಷದಿಂದ ಇರಬಾರದು. ಅದು ಮನುಷ್ಯತ್ವದ ಲಕ್ಷಣ ಅಲ್ಲ. ನಾವು ಮನುಷ್ಯತ್ವ ಒಪ್ಕೊಳ್ಳೋದಾದ್ರೆ ಈ ನಾಡಿನ ಯಾವುದೇ ಧರ್ಮ, ಯಾವುದೇ ಜಾತಿ, ಯಾವುದೇ ವರ್ಗಕ್ಕೆ ಸೇರಿರ್ತಕ್ಕಂಥವರು ಕೂಡ ಇಂಥ ಪ್ರಮುಖವಾದಂಥ ನಾಡ ಹಬ್ಬಗಳ ಉದ್ಘಾಟನೆಯನ್ನ ಮಾಡ್ತಕ್ಕಂಥದನ್ನ స్వాగత ಮಾಡಬೇಕು. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, పోటీలకు ప్రత్యేక విశిష్టత ఉంది.